నమస్తే బీసీ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కార్యాచరణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కోసం త్వరలోనే ఒక పటిష్టమైన ప్రణాళిక తీసుకొస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్. అంగన్వాడీలను బలోపేతం చేయాలని కోరిన అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు అన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్న మంత్రి సంధ్యారాణి. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో రామ్మోహన్ నాయుడు సమీక్ష, సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులు అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ స్టార్ నటి మీనాక్షి చౌదరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కోసం త్వరలోనే ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక తీసుకురానున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్లాస్టిక్ మన జీవితాల్లో భాగమైపోయిందని, దీనికి ప్రత్యామ్నాయాల దృష్టిపై సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 100 ఏళ్లు పడుతుందని, మైక్రో నానో రూపాల్లో ఇది పశువుల కడుపులోకి, చివరికి పసికందుల రక్తంలోకి కూడా చేరుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య తీవ్రత దృష్టిలో ఉంచుకుని రాబోయే 2-3 నెలల్లో ఒక సమగ్ర కార్యాచరణతో ముందుకొస్తామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ పై పోరాటం రాజకీయ నాయకుల నుండి మొదలు కావాలని పవన్ అభిప్రాయపడ్డారు. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఉదాహరణకి ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి, ఇవన్నీ తెలిసిందే. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి. చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్ గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. నా ఉద్దేశం ఏంటంటే, ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు, can you imagine the magnanimity to apply the real true pollution norms to every industry? ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు, ప్రపంచం మొత్తం మీద ఐఎమ్ వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అధ్యక్షుడు. నేను రియల్ లైఫ్ లో వాడటానికి మనం ఆలోచిస్తాను. కానీ ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు, ఒకటి లేదు. కాబట్టి ఏమవుతుంది, అప్లై చేయాలి ఒక రూల్. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోతుందని ఒక భయం ఉంది అందరికి, ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తెలియజేశాను. సో అది ఒక నామ్లో అదొక పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. అలాగే వీఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఎంటైర్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మనందరి బాధ్యత. అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంది. కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు, జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్, మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసా? కానీ ఇప్పుడు తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి. దీనికి కొంత ఒక విస్తృతం ఎందుకు నేను ఒక వేగ్గా అడగలేదు అధ్యక్షుడు. నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలని ఎందుకన్నానంటే, ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్. మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి. ఏమవుతుంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వం అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్ తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు. అది వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హియర్ టు మేక్ షూర్ సర్టన్ పాజిటివ్ చేంజెస్ హ్యాస్ టు టేక్ ప్లేస్. బట్ హౌ డు వి టేక్ ఇట్ ఫార్వర్డ్? ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప
గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ నిర్ణయం తీసుకుంటే, ఈ పాలసీ చేంజ్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే, ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలో ఏమేమి ఉంటాయి. కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. ఇవన్నీ అందుకని దీన్ని అంటే నా ఉద్దేశం, అప్పీల్ టు యూ, గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే, బొండమ్మ గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్, ఇట్ విల్ బి కన్సిడర్డ్, అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యూ. ఈ సభకి మీ ద్వారా కమిట్మెంట్ ఇస్తాను. పర్యావరణాన్ని చాలా చాలా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న 55,000 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి విద్యార్థికి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోజనం పెడుతున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అంగన్వాడీలను బలోపేతం చేయాలని, అందులో పిల్లలకు ఐక్యూ పెరిగేలా బలవర్ధక ఆహారం అందించాలని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొండతల రామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు 11,500 చెల్లిస్తున్నట్లు తెలిపారు. శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు అడిగినటువంటి సమాధానంగా 55,746 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో 48,268 అంగన్వాడీ సెంటర్లు అధ్యక్ష. మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి 6,732 అధ్యక్ష. అయితే వీటిలో 6,732లో దాదాపు 5,000 మినీ అంగన్వాడీస్ ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే 10th క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్ గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పడం, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్ కి. కాబట్టి వాళ్ళకి చార్ట్ల ద్వారా, బొమ్మల ద్వారా పిల్లలకు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్ లో గౌరవ వేతనం చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష. జలజీవన్ మిషన్ ను గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ లార్డ్స్ జాతీయ రహదారులు జలజీవన్ మిషన్ పథకాలపై సమీక్ష నిర్వహించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏ సంవత్సరం ప్రారంభించిన కార్యక్రమాన్ని అదే ఏడాది పూర్తి చేయాలన్న విధానంతో ఎంపీ లార్డ్స్ నిధులు ఖర్చు చేశామన్నారు. లాజిస్టిక్ కనెక్టివిటీ వల్ల ఎకనామిక్ గ్రోత్ ఉంటుందన్న కోస్టల్ కారిడార్ డిపిఆర్ను రూపొందించేందుకు ఇప్పటికే విశాఖపట్నంలో కార్యాలయం కూడా ప్రారంభించినట్లు చెప్పారు. భోగపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని, దానికి అనుసంధానమయ్యే జాతీయ రహదారులపైన తాజాగా సమీక్ష నిర్వహించామన్నారు. భువనేశ్వర్ దగ్గర తంగి నుంచి మన విశాఖపట్నం వరకు ఈ యొక్క కోస్టల్ కారిడార్ ని ఫేజ్ 1 కింద దాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ తయారు చేసే సంస్థను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళ ఆఫీస్ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ చేసుకున్నారు. అలైన్మెంట్ ఫేజ్ లో ఇప్పుడు ఉంది. కలెక్టర్ గారికి కూడా చెప్పాం. హైవే అధికారులతో కూర్చొని మన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి మన ఇచ్చర్ల వరకు కూడా దాని తాలూకా బెనిఫిట్, ఒక పక్కన కోస్టల్ ఏరియా ఫిషర్మెన్ తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకునే విధంగా పలాసలో వచ్చే ఎయిర్పోర్ట్ కానీ, మూలపేటలో పోర్ట్ కానీ, వీటన్నిటికీ కూడా కనెక్ట్ అవుతూ ఈ యొక్క అలైన్మెంట్ ని మనం నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అది రానున్న కాలంలో ఇది అలైన్మెంట్ డిపిఆర్ అన్ని కూడా తయారు చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా 6 లేన్ కోస్టల్ కారిడార్ మనం తయారు చేసుకుంటే ఒక పెద్ద భూమి మన ఎకనామిక్ యాక్టివిటీలో మన జిల్లాలో మనం చూడబోతున్నాం. సో దానికి సంబంధించి హైవే మీద రివ్యూ కూడా పెట్టాం. అలాగే మరొక పక్కన మనకి భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ మొన్ననే నేను రివ్యూ చేసిన తర్వాత వర్క్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 2026 నాటికి అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి హైవే నుంచి కనెక్టివిటీ, అక్కడ కావాల్సినటువంటి ఒక క్లోవర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫినిష్ చేయడానికి హైవే వాళ్ళకి టెండర్స్ మరొక 2 weeks లో అక్కడ హైవే నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయడానికి ఆ వర్క్ మీద కూడా టెండర్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీలైన త్వరగా వర్క్ స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వక ముందే అటు వైజాగ్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా, శ్రీకాకుళం నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా సరే మిగిలిన ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా హైవే ద్వారా వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఆ టర్న్ అరౌండ్, ఆ క్లోవర్ అదంతా కూడా
మే నాటికల్లా పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ప్రాపర్గా వర్క్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక శ్రీకాకుళంలో నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ వరకు నేషనల్ హైవే తాలూకా లిమిట్ మన బౌండరీ అనేది మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఎక్కడికక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మీరు కూడా తరచూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో హైవే తాలూకా అలైన్మెంట్ ఎలా వచ్చిందనంటే అక్కడక్కడ ఎక్కడైతే సైడ్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయో, మేజర్ జంక్షన్స్ ఎక్కడైతే ఏర్పాటయ్యాయో అలాంటి దగ్గరలో యాక్సిడెంట్స్, హైవేస్ కూడా విస్తీర్ణంగా ఈరోజు బ్రహ్మాండంగా గడ్కరీ గారు కట్టిన తర్వాత ఫాస్ట్ వెహికల్స్ వచ్చాయి, స్పీడ్ వెహికల్స్ తాలూకుది పెరిగింది. దీంతో యాక్సిడెంట్స్ కూడా కొంతవరకు అక్కడక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ తయారయ్యాయి. ఆ బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గించడానికి పీడీ ఎన్హెచ్ఏ గారు వస్తే ఆయన కూడా తెలియజేశాం. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏదైనా అడిషనల్ గా అక్కడ చేయాల్సింది ఉంటే అది కూడా చేయమని, దానితో పాటు మెయిన్ గా నైట్ టైం కొన్ని దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి లైట్స్ అది కూడా హైవేకి సంబంధించిన అంటే హెవీ మాస్క్ తో హెవీ లైటింగ్ ఏర్పాటు చేయాలి. సో వీటన్నిటి మీద దృష్టి పెట్టి అది కూడా చేయమన్నాం. హైవే కూడా బ్యూటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అది హైవే బారున కూడా ఎక్కడ మనం చూసినా సరే మనకి అద్భుతంగా ప్లాంటేషన్ చేసే అవకాశం మీడియన్స్ లో, మిడిల్లో ఉండే మీడియన్ లో కానీ సైడ్ ఉండే ఏరియాస్ లో కానీ ప్లాంటేషన్ బ్రహ్మాండంగా చేయొచ్చు. సో ఆ ప్లాంటేషన్ మీద కూడా మన శ్రీకాకుళం జిల్లాలో దృష్టి పెట్టమని, దానికి కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ డిజైన్ చేయమని కూడా పీడీ గారికి కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మన ఎన్హెచ్ఐ మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా శరవేగంగా చేయడానికి ఒక మిషన్ మోడ్ లో తీసుకొని వెళ్తాం. రాజకీయాలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ వాటిన్నిటి పక్కన పెట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అది ఎట్టి పరిస్థితుల్లో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ మనం చేయాలి. ఇంటింటికి కొలాయి ఇవ్వాలని, ఏవైతే అన్ఫినిష్డ్ వర్క్స్, అన్స్టార్టెడ్ వర్క్స్ ఉన్నాయో దాన్ని ఫ్రెష్ గా మళ్ళీ శాంక్షన్స్ కూడా ఇచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ దానికి ఇచ్చి ఆ స్కీమ్స్ అన్ని కూడా రివైవ్ చేసి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు జల్ జీవన్ మిషన్ ప్రతి జిల్లాలో, నేను ఇక్కడ శ్రీకాకుళంలో నేను రివ్యూ చేశాను కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రతి జిల్లా తాలూకుది, ప్రతి ఏరియా తాలూకుది ఈ యొక్క ప్రోగ్రెస్ ని కనుక్కొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కూడా అది తెలియజేసి అక్కడి నుంచి ఫండ్ తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్ గా ఫాలోఅప్ దీని మీద చేస్తుంది. కాకినాడ శ్రీపీఠంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు మహాశక్తి యాగాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. శ్రీపీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ 3వసారి మహాశక్తి యాగాన్ని నిర్వహిస్తున్నామని, 11 రోజుల పాటు నిర్వహించే ఈ మహత్తర కార్యక్రమంలో సుమారుగా 4 లక్షల వరకు భక్తులు వస్తారని, వారి కోసం 1000 మంది సిబ్బంది భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో నిమగ్నమై ఉంటారన్నారు. ఈ నవరాత్రుల్లో భాగంగా ఉదయం 6 గంటలకు మొలకెత్తిన అంకురాలతో అమ్మవారి అర్చన చేస్తామని, 10 గంటలకు కుంకుమార్చన, సాయంత్రం 5 గంటలకు అమ్మవారి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీపీఠంలో మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాం. ఈ మహాశక్తి యాగంలో ప్రధానమైనటువంటి కార్యక్రమం 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం, 100 కోటి కుంకుమార్చన. ఇది 1000 కోట్ల కుంకుమార్చన చేయాలనే మహాసంకల్పంలో భాగంగా ఇది 3వసారి మహాశక్తి యాగము. 300 కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి అంచనాలకు మించి 3వసారే కాకినాడ వేదికగా శ్రీపీఠం ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రమేయం ఉంది అనుకోవడం కంటే, ఆ భ్రమపడడం కంటే దైవం యొక్క కేవలం దైవానుగ్రహంతో, అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు, జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అంటే 8 శక్తులు ఏంటనంటే అష్ట దిక్కులని కాపాడేటువంటి శక్తులు. వారాహి, బగళాముఖి, అలాగనే మనకు ప్రత్యంగిర, చండి, దుర్గా, ఇలాగా 8 శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో, మూలమంత్రాలతో ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలని సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద 1,00,000 అంకురాలతోటి అర్చన, 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన, అలాగనే 1,00,000 పుష్పాలతో అర్చన, 1,00,000 నారికేళాలు, కొబ్బరికాయలతో అర్చన, 1,00,000 నిమ్మకాయలతో అర్చన, ఇలా తులసి అర్చన, ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు 1,00,000 అర్చన
అమ్మవారికి జరుగుతూ ఉంది. ఒక విరాట్ స్వరూపం అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు. ప్రతి భక్తుడు కూడా ఆ దీక్షా వస్త్రాన్ని ధరించడం, అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్ళే సెల్ఫ్ ఆర్గనైజ్డ్గా వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి మీడియా ద్వారా మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.